మనందరి ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభాలు వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం రోమాపత్రిక యొక్క పరిచయం. రోమాపత్రిక యొక్క పరిచయం. రోమాపత్రిక మనం నూతన నిబంధనలు చూసినట్లయితే 6వ పుస్తకంగా మనం చూడవచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మనం కౌంట్ చేసుకున్నట్లయితే 45వ పుస్తకంగా మనం రోమాపత్రికను చూడవచ్చు. పౌలు రాసిన 13 పత్రికలు లేదా 14 హెబ్రీయులకు రాసిన పత్రికను కలుపుకుంటే 14 పత్రికల్లో కూడా ఈ అగ్రగామి పుస్తకంగా లేదా అగ్రగామి పత్రికగా రోమపత్రిక నిలిచుంటుంది. వేదాంత పరంగా మనం బైబిల్ చదివినప్పుడు లేదా వేదాంత పరంగా మనం రోమపత్రికను చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే పౌలు గారు రాసిన పత్రికలను మాత్రమే కాదు, నూతన నిబంధనలో ప్రతి పుస్తకాన్ని లేదా ప్రతి పత్రికను లేదా ప్రతి సువార్తను అన్ని బుక్స్ని చూసినట్లయితే అన్నిటినీ ముందుండి నడిపించేదిగా మనకు రోమపత్రిక కనిపిస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే 66 పుస్తకాల సారాన్ని చెప్పాలంటే ఒక రోమపత్రిక సారాన్ని చెప్పినట్లయితే అది ఫుల్ఫిల్ అవుతుంది. రోమపత్రిక ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి చనిపోయే ముందు తన దగ్గరికి వెళ్ళి అతి తక్కువ సమయం ఉన్నప్పుడు తనకు చెప్పాల్సిన విషయాలు ఏంటి, తక్కువ సమయంలో తను దేవుని గురించి తెలియజేయాలంటే రోమపత్రిక యొక్క సారాంశాన్ని లేదా రోమపత్రిక యొక్క సారాన్ని తనకు తెలియజేసినట్లయితే బైబిల్ యొక్క సారాన్ని చెప్పినట్టుగా అవుతుంది. తక్కువ సమయంలో ఎమర్జెన్సీ మెసేజ్ లేదా అర్జెంట్ మెసేజ్ ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీగా లేదా అర్జెంటుగా షేర్ చేయాల్సిన మెసేజ్ ఏంటంటే రోమపత్రిక యొక్క సారం. రోమపత్రిక ఎవరు రాశారు అని చూసినట్లయితే పౌలు గారు రాసినట్టుగా మనకు 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అదే రీతిగా 16వ అధ్యాయం 22వ వచనంలో తెర్తియు రాసినట్టుగా కూడా మనం చూస్తాం. సో తెర్తియు రాశారా, పౌలు గారు రాశారంటే తెర్తియు రాశారు, పౌలు గారు డిక్టేట్ చేశారు. పౌలు గారు చెప్తుంటే ఆ విషయాలను తెర్తియు రాశారు. సో మెయిన్ ఆథర్గా పౌలు గారు, ఎందుకంటే పౌలు గారు విషయాన్ని తనకు తెలియజేస్తుంటే, సో డిక్టేట్ చేస్తుంటే ఆ విషయాన్ని తను పొందుపరిచాడు. సో పౌలు గారు ఈ పత్రికను రాశారు. ఎప్పుడు రాశారు అంటే తన 3వ ప్రయాణంలో, సువార్త ప్రయాణాలు పౌలు గారు చేస్తున్నప్పుడు తన 3వ ప్రయాణంలో కొరింథీ పట్టణానికి వచ్చి, కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు, కొరింథీ పట్టణంలో AD 56 నుంచి 59 మధ్యలో, 56 నుంచి 59 మధ్యలో క్రీస్తు శకం ఈ పత్రిక రాసుంటారని చెప్తుంటారు స్కాలర్స్. ఎక్కువగా నమ్మేది ఏంటంటే 57లో రాశారు, 56 నుంచి 59లో రాసుంటారని చెప్తుంటారు. ఆ సంవత్సరంలో కూడా 57లో ఎక్కువ రాసే అవకాశం ఉంది, 57 ADలో ఎక్కువగా రాసే అవకాశం ఉందని కూడా చెప్తుంటారు. సో ఎప్పుడు రాశారంటే 57 AD. ఎక్కడి నుంచి రాశారంటే కొరింథీ పట్టణం నుంచి. ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎవరు రాశారు, ఎవరికి రాశారంటే రోమాలో ఉన్న సంఘపు వారికి. మరి రోమా సంఘం ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు అని చూసినట్లయితే రోమా సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు. అలాగని అపోస్తులు కూడా ఎవరు స్థాపించలేదు. మరి సంఘం ఎవరు స్థాపించకుండా ఏ రీతిగా స్థాపించబడింది అని చూసినట్లయితే పెంతెకొస్తు పండుగ రోజు యెరూషలేముకి అందరూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకి 120 మంది మీదకి వచ్చినప్పుడు వారు అన్ని భాషల్లో మాట్లాడినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో వారు విని, దేవుని గురించి మాట్లాడుతున్నారని విని, వారి భాషలో మాట్లాడుతున్నారు విని, తర్వాత పేతురు గారి ప్రసంగం విని రక్షణ పొందినవారు, సువార్తను యాక్సెప్ట్ చేసిన వారు, దాని తర్వాత అపోస్తుల దగ్గర ఉండి ఎన్నో విషయాలు వారు నేర్చుకొని ఆ పండుగ తర్వాత తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వారు నేర్చుకున్న విషయాలు ఇతరులతో పంచుకున్నప్పుడు సంఘంలో చాలామంది చేర్చబడి ఉన్నారు. సో ఆ రీతిగా సంఘాలు అక్కడ రోమాలో సంఘాలు ఏర్పడి ఉన్నాయి. ఇంట్లో ఉన్న సంఘాలు ఉన్నాయి, సంఘాలు బయట ఉన్న సంఘాలు చూడగలం పత్రికలో. సో ఆ సంఘాలు ఏ రీతిగా ఏర్పడాయి అంటే ఆ రీతిగా ఏర్పడినట్టుగా మనం చూడవచ్చు. సో ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, రాయాల్సిన అవసరం ఏంటంటే క్రీస్తులోనికి వచ్చిన వారు యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. యూదులు లేదా అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవులు, యూదుల నుంచి వచ్చిన క్రైస్తవుల మధ్య మేము గొప్ప అనే ఆలోచన ధోరణి లేదా కాన్ఫ్లిక్ట్, ఆ విభేదం వచ్చే అవకాశం ఉంటుంది లేదా వస్తుంది అని తలంచి ఈ పత్రికను రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఓవరాల్గా ఈ పత్రికలో ఏముంటుంది, ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చూసినట్లయితే ఈ పత్రిక మొత్తం దేవుని నీతి అనే థీమ్ మీద కంప్లీట్ పత్రిక నడుస్తుంది. ఓవరాల్గా థీమ్
దేవుని నీతి. సో, దేవుని నీతి ఏ రీతిగా బయలుపడుతుంది? లేదా ఏ రీతిగా బయలుపరచబడింది అనంటే, సువార్త ద్వారా దేవుని నీతి పరచబడినట్టుగా మనం ఈ పత్రికలో చూడగలం. సో, ఈ పత్రిక ఎంత ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ మొమెంట్‌లో ఎవరైనా చనిపోతున్నారంటే తనకు చెప్పాల్సిన విషయాలు లేదా సారం, బైబిల్‌లోని సారం రోమపత్రికలో ఉన్నది. సో, అంత ఇంపార్టెంట్ ఈ రోమపత్రిక. సో, ఎవరు రాసారో, ఎప్పుడు రాసారు, ఎక్కడి నుంచి రాసారు, ఎందుకు రాసారు, దాంట్లో ఏముంది, ఎందుకింత ఇంపార్టెంట్, ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.